తండ్రి కుమార పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. ఈనాటి జీవవాక్యం. విశ్వదాత్రి ప్రభువునకు జేకొట్టుడు, ఆనందనాదము చేయుచు ఆయనకు కీర్తనలు పాడుము. కీర్తన 98 వచనము 4. సహోదరి సహోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన దేవుడు మిమ్ము తన కరుణతో ప్రేమతో శాంతితో నింపునుగాక. భూలోక ప్రజలు ఈ లోక రాజులకు నాయకులకు ఈ లోక ప్రమాణాలకు నచ్చిన వ్యక్తులకు ముఖ్యంగా సినిమా హీరోయిన్లకు జై కొడుతుంటారు. వారు ఎలాంటి ప్రయోజనం చేయరని తెలిసినా, వారి వల్ల ఎలాంటి గొప్ప కార్యం నెరవేరదని తెలిసినా వారు అలానే చేస్తుంటారు. కీర్తన 146 చెబుతుంది, రాజులను నమ్ముకొనకము, నరమాత్రుడెవడు నిన్ను రక్షింపజాలడు. కాబట్టి మానవులను పొగడుట, జే కొట్టడం అనేవి మానుకోవాలి. కేవలం దేవునికి మాత్రమే జే కొట్టుచు కీర్తనలు పాడాలి. ఎందుకంటే ప్రభువు భూమి ఆకాశ సముద్రములను వానిలోని సమస్తమును చేసినవాడు. ఆయన తన ప్రమాణాలను నిలబెట్టుకొనును, పీడితులకు న్యాయం చేయును, ఆకలి గొనిన వారికి అన్నము పెట్టును, బందీలను చెర నుండి విడిపించును, గుడ్డివారికి చూపునిచ్చును, అంధకారంలో ఉన్నవారిని వెలుగులోనికి నడిపించును, కృంగిపోయిన వారిని లేవనెత్తును, సజ్జనులను ఆదరించును, పరదేశులను ఆదరముతో చూచును, వితంతువులను అనాథలను ఉద్ధరించును, దుర్మార్గుల పన్నాగములను భంగపరుచును. ఆయనే మనలను నిత్యము పరిపాలించును. భగ్న హృదయాల బాధలు తీర్చి వారి గాయములకు కట్టుకట్టెను. మన ప్రభువు మహాగణుడు, మహాశక్తిమంతుడు, అపారమైన జ్ఞానం కలిగినవాడు. ఆయన వద్ద భద్రత దొరుకును, రక్షణ లభించును. మన పాపములకు గాను శిక్షింపక క్షమించి మనలను కాపాడును. కావున ఇంతగా మనకు తోడుంటున్న, ఇన్ని గొప్ప కార్యాలు చేస్తున్న దేవుణ్ణి పొగడటం, జేజేలు కొట్టడం, క్రొత్త పాట పాడటం, కీర్తనలు వల్లించడం శభమే. కావున మన జీవితాన్ని దేవునికి ఒక పాటగా చేసి జేజేనాదాలు చేయుదాం. ప్రార్థించుదాము. మమ్మ సదా మీ కృపతో కాపాడుతున్న మా ప్రభువ, మీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాము. మీరు కలుగజేసే ప్రతి మేలును గుర్తు చేసుకొని మిమ్ము ఘనపరచడం మా కర్తవ్యం. మా బాధ్యతను సక్రమంగా నెరవేరుస్తూ మిమ్ము కీర్తించే భక్తిని, విశ్వాసాన్ని మాలో నిజముగా పెంపొందించమని యేసు అతి పరిశుద్ధమైన నామములో బ్రతిమాలి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్ము దీవించునుగాక. ఆమెన్.